నమస్తే ఫ్రెండ్స్, కెంగన్ వాటర్ ప్రాసెస్ చేస్తున్నాము. కెంగన్ వాటర్ డెమో కోసం కెంగన్ వాటర్ 9.5 pH. And I am collecting wastewater as well. Right. So this is the wastewater. This is Kenyan water. Right. And this is RO water, input water. రైట్, ఈరోజు కెంగన్ వాటర్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి, మన రెగ్యులర్ వాటర్లో లేని ప్రాపర్టీస్ కెంగన్ వాటర్లో ఏమున్నాయనేది మనం చెక్ చేసుకుందాం. రైట్, సో ఇక్కడ కొన్ని శాంపిల్స్ తీసుకున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్రేడ్ ఎనీ ఆఫ్ ద శాంపిల్స్, బట్ జస్ట్ చెక్ చేయడానికి మనకి ఏదో ఒక కంపారిజన్ ఉండాలి కాబట్టి, అంటే ఆల్కలైన్ అంటే ఏంటి, ఎసిడిక్ అంటే ఏంటి మనకి తెలియాలి కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇది మనం రెగ్యులర్గా తాగే ఆరో వాటర్, అంటే కెంగన్ మిషన్కి ఇచ్చిన ఆరో వాటర్. ఇది కెంగన్ వాటర్. ఇది కెంగన్ వాటర్ తయారు చేసినప్పుడు వచ్చే వేస్ట్ వాటర్. రైట్, ఇప్పుడు మనము కెంగన్ వాటర్లో ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన దగ్గర ఒక మీటర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఓఆర్పి మానిటర్. ఈ ఓఆర్పి మానిటర్ ఎప్పుడైతే మనం సపరేట్ శాంపిల్స్లో డిప్ చేస్తామో మనకి పాజిటివ్ రీడింగ్ ఉన్న డిస్ప్లే వస్తుంది, నెగిటివ్ రీడింగ్ ఉన్న డిస్ప్లే వస్తుంది. అదేంటో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. నెగిటివ్ రీడింగ్ ఉన్న డిస్ప్లే వచ్చింది అంటే ఆ పర్టికులర్ శాంపుల్ ఆఫ్ లిక్విడ్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉన్నట్టు లెక్క. ఓకే, అదే పాజిటివ్ రీడింగ్ వచ్చింది అంటే ఆ పర్టికులర్ లిక్విడ్ ఆల్రెడీ ఆక్సిడైజ్ అయిపోయింది అని లెక్క. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ఓఆర్పి మానిటర్. ఈ ఓఆర్పి మానిటర్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. అమెరికన్ మెరైన్ అనే కంపెనీ ఈ ఓఆర్పి మానిటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓఆర్పి మానిటర్ ఆన్ చేస్తానో అది స్టేబుల్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. రైట్, చూడండి, నేను ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ చేస్తున్నానో రీడింగ్ అనేది పెరిగిపోయింది. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనము రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ ఓఆర్పి చెక్ చేద్దాం. సో దిస్ ఇస్ నియర్లీ 230. మైనస్ సింబల్ లేదు కాబట్టి ప్లస్ రీడింగ్ లో ఉంది, అంటే ఆక్సిడైజ్ అయిపోయింది వాటర్. రైట్, ఓకే. దాని తర్వాత బయటకు వెళ్తే మనం తాగే వాటర్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఇది కూడా చూద్దాము. దిస్ ఇస్ ఆల్సో నియర్లీ ప్లస్ 240. రైట్, మైనస్ సింబల్ లేదు దీనికి కూడా. అలాగే ఇప్పుడు జనరల్గా కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, కార్బోనిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అందులో, అందుకని చూసారా ఆక్సిడేషన్ ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ నియర్లీ 360 షూటప్ అయింది ఇమీడియట్ గా. రైట్, ఓకే. ఇప్పుడు కెంగన్ వాటర్, వావ్, +360 ఉండేది కూల్ డ్రింక్ లో పెట్టినప్పుడు రీడింగ్,
ఇప్పుడు చూడండి -400 అండ్ అబోవ్, మైనస్ సింబల్ ఉంది దీనికి, -450, -470, it is going -500. Wow. So the more minus reading is more much better, ఎందుకంటే this is directly proportionate to the antioxidant property of this water, right? Okay. అలాగే మనం వేస్ట్ వాటర్ చూసాం కదా, అగైన్ చూడండి ఇది ప్లస్ లో షూట్ అప్ అవుతుంది. కూల్ డ్రింక్ +370 380 దాకా ఉంది, ఇది +450 దాకా వస్తుంది, రైట్? అంటే దిస్ ఇస్ పాజిటివ్లీ చార్జ్డ్ వాటర్ అండ్ కెంగన్ వాటర్ వచ్చేసి నెగిటివ్లీ చార్జ్డ్ వాటర్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వాటర్ అండ్ ఆక్సిడెంట్ రిచ్ వాటర్ అంటారు. ఆక్సిడైజింగ్ వాటర్, యాంటీ ఆక్సిడైజింగ్ వాటర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ చెక్ చేద్దాం. అగైన్ ఇట్ ఈస్ డిక్రీజింగ్, చూసారు కదా, ఇట్ ఈస్ డిక్రీజింగ్ నియర్లీ 260 270 దాకా మెల్లిమెల్లిగా వెళ్తుంది, రైట్? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యాడ్ కెంగన్ వాటర్ టు దిస్, ఇస్ ఇట్ విజిబుల్? రైట్. ఓకే, ఇప్పుడు నేను కెంగన్ వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి. వావ్, చూసారా కెంగన్ వాటర్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఈ ఆక్సిడైజ్ అయిపోయిన వాటర్ లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ కూడా మనకి ఆక్సిడేషన్ అంతా తగ్గిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ డ్రింకింగ్ కెంగన్ వాటర్. మనకి యాంటీ ఆక్సిడెంట్స్, అబండెంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ వాటర్ నేను తీసేస్తున్నాను. మళ్ళీ ఇందులో రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్, ఇందులో మళ్ళీ కెంగన్ వాటర్ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనము pH వాల్యూస్ చెక్ చేద్దాం, రైట్? సో ఇందాక మనం చెక్ చేసాము, కెంగన్ వాటర్లో -400, -450, -500 దాకా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మనకి మైనస్ రీడింగ్ చూపించింది. మన కూల్ డ్రింక్లో, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్లో ఇవన్నీ కూడా ప్లస్ రీడింగ్స్లో ఉంటాయి, రైట్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి pH. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ఫ్రెండ్స్, మనం తాగే నీరు రంగు, రుచి, వాసన ఉండకూడదు, న్యూట్రల్ pH లో ఉండాలి, అంటే తటస్థ pH లో ఉండాలి. అటు ఆమ్లంగా ఉండకూడదు, ఇటు క్షారంగా ఉండకూడదు అని మనం చదువుకుంటున్నాము. కానీ మనం తాగే pH ఏంటి? అన్ఫార్చునేట్లీ అది అంతా కూడా ఎసిడిక్ pH అయిపోయింది, ఎందుకంటే అందరం కూడా RO వాటర్ తాగుతున్నాము. ఇప్పుడు చూద్దాము, మనం రెగ్యులర్గా డ్రింక్ చేసే వాటర్, కూల్ డ్రింక్ తాగితే మన బాడీలోకి ఏ pH వెళ్తుంది, రైట్? అన్నిట్లో నేను టెస్టింగ్ లిక్విడ్ శాంపిల్ వేసాను, 3 డ్రాప్స్ వేసాను. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ డిస్ప్లే అవుతున్నాయి ఫ్రెండ్స్. కూల్ డ్రింక్ ఈజ్ మ్యాచింగ్ విత్ స్ట్రాంగ్ ఎసిడిక్, కూల్ డ్రింక్ ఈజ్ మ్యాచింగ్ విత్ స్ట్రాంగ్ ఎసిడిక్, రైట్? అలాగే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మ్యాచింగ్ విత్ 6 to 7 pH, ఇట్ ఈస్ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అయితే మనకి న్యూట్రల్ pH. ఓకే, అలాగే RO వాటర్ లైట్ గ్రీన్, అగైన్ ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ 6 pH. ఓకే, బట్ కెంగన్ వాటర్ ఈజ్ మ్యాచింగ్ విత్ ఆల్కలైన్, 9 to 9.5 pH. ఓకే, ఎప్పుడైతే కెంగన్ వాటర్ తయారు చేస్తున్నామో, అంటే మనము ఈ 6 pH ఉన్న వాటర్ని కెంగన్ మిషన్లోకి ఇచ్చినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ అయింది. ఒకటి కెంగన్ వాటర్ విచ్ ఈజ్ ఆల్కలైన్ అండ్ ద అదర్ వాటర్ ఈజ్ ఎసిడిక్. అంటే మనం తాగే వాటర్లో ఉన్న ఎసిడిక్ అంతా కూడా డ్రైన్ పైప్ లోంచి బయటకు వచ్చేసింది. సో దిస్ ఇస్ ద సెకండ్ అడ్వాంటేజ్. ఓకే, థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే అదొక చిన్న మ్యాజిక్ లాగా ఉంటుంది. ఐ టేక్ సమ్ టీ బ్యాగ్స్ తోటి ఒక చిన్న డెమో చేద్దాం మనం. అబ్జార్ప్షన్ ఎలా ఉంటుంది, రెగ్యులర్ వాటర్ కి కెంగన్ వాటర్ కి అబ్జార్ప్షన్ ఏంటి డిఫరెన్స్ చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు నేను 3 గ్లాసుల్లో కెంగన్ వాటర్ తీసుకున్నాను. రైట్, ఆల్మోస్ట్ ఈక్వల్. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈజ్ ద టీ బ్యాగ్.
ఇది మన రెగ్యులర్ టీ బ్యాగ్ అండి, లిప్టన్ కంపెనీ వాళ్ళ టీ బ్యాగ్. ఈ టీ బ్యాగ్ అనేది తీసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న టెస్ట్ చేద్దాం ఇక్కడ, రైట్. సో ఈ టీ బ్యాగ్ని నేను డిప్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ ఇవి. ఓకే, జస్ట్ నేను ఒక 5 times డిప్ చేస్తున్నాను. 1 2 3 4 5. చూసారా, ఇమీడియట్గా కెంగన్ వాటర్లో అబ్జర్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంది. అంటే ఆ వాటర్ ఈ పోర్స్ నుంచి లోపలికి వెళ్ళి టీని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ బయటికి రాగలిగింది. ఆల్రెడీ డిప్ చేసిన టీ బ్యాగ్ని మనం రెగ్యులర్ వాటర్లో డిప్ చేద్దాం. 1 2 3 4 5. ఒకవేళ అదే నేను ఫస్ట్ రెగ్యులర్ వాటర్లో డిప్ చేసి ఉంటే మనందరం ఏమనుకుంటామంటే డ్రైగా ఉన్న టీ బ్యాగ్ని తడి చేశాను, అందుకని కెంగన్ వాటర్లో టీ తయారైంది అనుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ 10 times డిప్ అయింది టీ బ్యాగ్. ఒకసారి మళ్ళీ కెంగన్ వాటర్లో డిప్ చేద్దాం. 1 2 3 4 5. Again, Kenyan water can absorb the tea. Okay, again, multi regular drinking water or packaged drinking water. 1 2 3 4 5. Because this water cluster is in bigger size, okay, so it cannot penetrate into the pores of the tea bag. Okay, again, final ga 1 2 3 4 5. Again, Kenyan water can penetrate and absorb the green tea. 1 2 3 4 5. సో ఇక్కడ ఇంకొక 10 గ్లాస్ పెట్టినా కూడా మనకి కెంగన్ వాటర్ కెన్ అబ్జర్వ్ ద గ్రీన్ టీ. అండ్ ఇక్కడ ఒక 10 glasses పెట్టినా కూడా రెగ్యులర్ వాటర్ కెనాట్ అబ్జర్వ్ యాజ్ మచ్ బెటర్ దాన్ కెంగన్ వాటర్. ఓకే, అలాగే ఇంకొక ఫైనల్ చిన్న అబ్జర్వేషన్ చేద్దాం. రైట్, సో నేను మొత్తం స్క్వీజ్ చేసేసాను. ఈజీగా అర్థమవుతుంది మనకు. ఒక దానిలో క్వాంటిటీ ఎక్కువ ఉంది, ప్లస్ గాఢత కూడా ఎక్కువ ఉంది. అండ్ రెండో దానిలో క్వాంటిటీ తక్కువ ఉంది, గాఢత కూడా తక్కువ ఉంది. క్వాంటిటీ ఎక్కువ ఉన్న దానిలో నేను రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ని వేస్తున్నాను, సో దట్ వీ కెన్ అబ్జర్వ్ ద స్ప్రెడబిలిటీ కెపాసిటీ. రైట్, సో అది ఆల్మోస్ట్ డైల్యూట్ అయిపోయింది, గ్రీన్ టీ అనేది లేదు. కంపారిటివ్గా చూసుకుంటే దాదాపు 50% తక్కువ ఉంది, అందులో నేను కెంగన్ వాటర్ పోస్తున్నాను. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్ప్రెడబిలిటీ. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ స్ప్రెడబిలిటీ. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారము లేదా ఏదైనా సరే అల్టిమేట్గా న్యూట్రిషన్ వాల్యూ అనేది టోటల్ బాడీకి స్ప్రెడ్ అవ్వాలి. సో కెంగన్ వాటర్ కెన్ స్ప్రెడ్ ద న్యూట్రిషన్ బెటర్ దాన్ రెగ్యులర్ వాటర్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. So this is the simple demonstration about Kenyan water. So contact the same person who has shared this video with you. ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మరియు లైవ్ డెమోన్స్ట్రేషన్ కోసం. ఆల్ ది బెస్ట్, స్టే హోమ్, స్టే హెల్దీ.